నీ కొనగోరు చాలు జననీ. అమ్మా, నీ కొనగోరు చాలు జననీ. మృదుభావమరంద మాధురీ శ్రీకమనీయ వాక్య తులసీదళ సేవిత పద్మనాభశయ్యాకర దుగ్ధసాగర మఘానస శాసక పద్మజా పురాణి కరణీత నవ్యనవనీతము చేకొని మృంగి పొంగగా నీ కొనగోరు చాలు జననీ. మృదుభావమరంద మాధురీ శ్రీకమనీయ వాక్య తులసీదళ సేవిత పద్మనాభశయ్యాకర దుగ్ధసాగర మఘానస శాసక పద్మజా పురాణి కరణీత నవ్యనవనీతము చేకొని మృంగి పొంగగా నీ కొనగోరు చాలు జననీ. భారతదేశంలో పుట్టడం ఎందుకు అదృష్టము అంటే, భారతదేశం ఈ భూమండలం మొత్తానికి నాభిస్థానంలో ఉంది. అంటే కేంద్రస్థానం. మన శరీరానికి నాభి కేంద్రం. అందుకే గరిమ నాభి అంటారు. భౌతిక శాస్త్రం తెలుగు మాధ్యమంలో గరిమ నాభి అంటారు. గరిమ తల, గరిమ మెడ ఉండదు. అవి గరిమ కాదు, గరిమ నాభి. మన శరీరానికి మొత్తం నాభి సెంటర్ పాయింట్, కేంద్రస్థానం. మోకాల్లో నొప్పి వస్తే మోకాలు నొప్పే ఉంటుంది, తలనొప్పి ఉండదు. తలలో నొప్పి వస్తే తల భాగమే నొప్పి పడుతుంది, మోకాలు నొప్పి పెట్టదు. కానీ నాభి దగ్గర ఏదైనా పుండైతే ఒళ్ళంతా సెలిపిస్తుంది మొత్తం. ఎందుకంటే అది కేంద్రస్థానం. అక్కడ 101 నాడుల చుట్ట ఉంది. అక్కడ యోగ వాసిష్ఠంలో చెబుతారు, దాని పేరు అంత్రవేష్ట. ఆంత్రవేష్ట అని కూడా అంటారు పాఠాంతరం. 101 నాడుల చుట్ట. మన ఫ్యాన్లో చూడండి, ఏదో రివైండింగ్ వైర్లు ఉంటాయి సన్నగా, అలాంటి చుట్ట ఇక్కడ ఉంది. అందులో స్త్రీ పురుష భేదం లేదు, అసలు మానవులు జీవరాశుల భేదం కూడా లేదు, అన్నిటికీ ఉంది. అది అన్నిట్లోనూ ఆ చుట్ట ఉంది. అదే జీవశక్తి. అందుకే యా బ్రహ్మాది పిపీలికాంత తనుషు స్ప్రోత స్ఫురగ్రాహిణి అంట. యా బ్రహ్మాది పిపీలికాంత తనుషు ప్రోత జగత్సాక్షిణి అంటారు మనీషా పంచకంలో. బ్రహ్మదేవుడు మొదలు చిన్న కీటకం వరకు నువ్వు లోపల కేంద్ర బిందువుగా వ్యాపించి ఉన్నావమ్మా, ఈ జగత్తుకి సాక్షి రూపంలో అంటారు అమ్మవారి. అందుకని మన శరీరంలో నాభిస్థానంలో 101 నాడుల చుట్ట ఉంది. ఈ 101 నాడుల్లో ఒకటి పైకి చూస్తూ ఉంటుంది, అదే జీవుడు. పైకి ఎక్కడికి చూస్తుంది? హృదయంలో ఉండేటువంటి పరమాత్మను చూస్తుంది. హృదయంలో పరమాత్మ ఎలా ఉంటాడు? అంగుష్టమాత్ర పురుషోంతరాత్మ సదా జనానాం హృదయే సన్నివిష్టక. అంగుష్టమాత్ర పురుషోంతరాత్మ సదా జనానాం హృదయే సన్నివిష్టక. ఈ బొటన వేలంత పరిణామంలో ఉంటాడు పరమాత్మ మన హృదయ స్థానాల్లో. సదా జనానాం హృదయే సన్నివిష్టక. అందరు జీవులకి ఉంటాడు. జంతువులకి తెలియదు, మనకి తెలుసుకునే అవకాశం ఉంది. మనలో కూడా చాలామందికి తెలియదు ఉందని. ఏం చెబుతుంది దానికి? తెలుసుకుంటే తెలుస్తుంది, లేకపోతే ఈ పై దేవుణ్ణి ఈ జీవుడు ఎప్పుడు చూస్తూ ఉంటాడు. అందుకే మనకి సంప్రదాయంలో ఏం చెప్తారంటే, మంత్రపుష్పంలో అధోనిష్ట్యా వితస్యాంతే నాభ్యాము పరితిష్టతి జ్వాలమాలాకులం భాతి విశ్వస్యాయతనం మహదు సంతదకం శిలాభిస్తులంబత్యాకోశ సన్నిభం అని ఇలా చెప్తారు ఖచ్చితంగా. ఇక్కడి నుంచి సరిగ్గా కంఠం కింద ముచ్చిలి గుంట అని ఉంటుంది, గుంటలాగా. దీనికి ఇక్కడ బొటన వేలు పెట్టి కిందికి జానెడు సరిగ్గా. మళ్ళీ నాభిస్థానంలో చిటికిన వేలు పెట్టి పైకి జానెడు. ఈ 2 వేళ్ళు ఎక్కడ కలుస్తాయో అది హృదయస్థానం. అందుకే మనకి సంప్రదాయాలు ఎలా ఉంటాయంటే, స్త్రీలు మంగళసూత్రం వేసుకున్నా, పురుషులు ఏదైనా హారం వేసుకున్నా ఈ పథకం ఉంటుందే, ఓ గణపతి బొమ్మ, ఇది వెంకటేశ్వర స్వామి బొమ్మ, ఇది ఇక్కడ సరిగ్గా ఇక్కడికి వస్తుంది. అంటే అక్కడ దేవుడు ఉన్నాడు అబ్బాయి తెలుసుకో అని. పథకం బాగుందా అన్నానికి అర్థం చూసుకోవడానికి కాదు. అది పథకం బాగానే ఉంటుంది, మనం వెళ్ళిపోతాం పైకి. అంటే ఈ పథకం వెనకాల ఓ పథకం ఉంది, ఆ పథకం ఏమిటో కనుక్కోవాలి. ఇక్కడే ఎందుకు ఉంది? మంగళసూత్రాలు ఇక్కడ వరకే ఎందుకు ఉంటాయి? బంగారం ఉంటే 40 వరకు వేసుకోవచ్చు, ఎవరొద్దన్నారు? పట్టుకెళ్ళిపోయేవాడికి ఇంకా సౌకర్యంగా ఉంటుంది, ఇంకో 10 కాసులు ఎక్కువ వస్తుంది. దాని గురించి కాదు. ఒక హిందూ సంప్రదాయంలో ఎప్పుడు భౌతిక కోణం, మానసిక కోణం, ఆధ్యాత్మిక కోణం 3 ఉంటాయి.
భౌతికం ఏమిటంటే గొలుసు ఇలా ఉంటే అందంగా ఉండడం, ఇది సరిగ్గా ఈ లెక్కగా ఉండడం. మానసిక కోణం దాంట్లో ఉండే అందం, సౌందర్యం, సౌభాగ్యం ఇవన్నీ కూడా. ఆధ్యాత్మిక కోణం ఏమిటంటే ఇక్కడ సరిగ్గా ఇదంతా గొలుసే, ఇక్కడ దేవుడు ఉన్నాడు, దీన్ని కనుక్కున్నావా, లేని దానికి ఎందుకు ఇది. అందుకని నాభి దగ్గర జీవుడు ఎప్పుడు పైకి చూస్తూ ఈ హృదయంలో ఉన్న దేవుణ్ణి చేరుకునే ప్రయత్నం చేస్తున్నాడు. విచిత్రం ఏమిటంటే ప్రతిరోజు చేరుకుంటున్నాడు. మనమంతా అదృష్టవంతులం, కంగారు పడక్కల. అమృతస్య పుత్ర అంది ఉపనిషత్తు, మననే అమృతస్య పుత్ర అంది. పాపాత్ములారా అని మన మతం సంబోధించేది ఎట్టి పరిస్థితుల్లో ఓ అమృతపుత్రులారా అంటారు, భగవద్బంధులారా అంటారు. అంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పాపాత్ముడు అంటే దిగజారిపోతాడు. అందుకని అమృతపుత్రుడు ఎందుకంటారని రోజు చేస్తున్నావయ్యా, రోజు చేరుతున్నావు, ఏ ప్రయత్నం లేకుండా చేరుతున్నావు. ఎప్పుడు గాఢ నిద్రలో ఉన్నప్పుడు, కల కూడా రానంత గాఢ నిద్ర ఉన్నప్పుడు ఈ జీవుడు వెళ్ళి ఇక్కడ కలిసిపోతాడు, హాయిగా ఉంటాడు. అందుకే మనం పొద్దున లేవగానే అంత గాఢ నిద్ర పట్టిందనుకోండి, కల కూడా రాకుండా ఆద మరిచి నిద్రపోయా ఉంటాం. ఆద అంటే తెలుగులో ఒళ్ళు అని అర్థం, శరీరం అని అర్థం. ఆద అంటే శరీరం, అందుకని ఆద మరిచి నిద్రపోయా ఉంటాం. అంటే ఈ శరీరాన్ని మరిచి, ఈ మనస్సుని మరిచి, ఈ బుద్ధిని మరిచి, సర్వేంద్రియాలని మరిచి, సమస్త బంధాలని మర్చిపోవడం మనకంత ఆనందంగా ఉందన్నమాట. మనం అంగీకరించలేకపోతున్నాం. లేకపోతే ఎందుకన్నావు పొద్దున్నే లేచి అంత ఆనందంగా ఉందని? మన వాళ్ళు ఎవరితో కూర్చుని మాట్లాడుతున్నప్పుడు, మనం ఏదో పదార్థాలు తింటున్నప్పుడు, భోగాలు అనుభవిస్తూ ఉన్నప్పుడు లేని ఆనందం ఎప్పుడూ లేనిది ఆ గాఢ నిద్రలో ఎందుకు ఉందండి? నిజమైన ఆనందం అక్కడే ఉంది. రోజూ దాన్ని పొందుతూనే ఉన్నాం, కానీ తెల్లారు లేచేసరికి మాయలో పడిపోతాం. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే, ఏదో కల వచ్చింది అనుకోవడం. కల కాదు, అది నిజం. ఆ కల లేని నిద్ర అనేది కల కాదు, అది నిజం. ఆ స్థితిలోకి జాగ్రత్త అవస్థలో కూడా ఉన్నవాడు ఎవడా సుషుప్తిలో ఉండగలుగుతాడో వాడు రామకృష్ణ పరమహంస, వాడు రమణ మహర్షి. పగలు వ్యవహారాలు సాగిస్తున్నప్పుడు కూడా అదే సుషుప్తి అవస్థ. పలకరిస్తే పలుకు, లేత ఊరుకో అంతే, నీ అంతటి నువ్వు పలకదు. పృష్ఠస్థన్ ప్రకృతం వక్తి న పృష్ఠ స్థాణువత్ స్థిత, యోగ వాసిష్ఠం చెప్పిన మాట. పలికితే అడిగితే పలుకు, అది కూడా ప్రకృతం వక్తి, అడిగినంత వరకే చెప్పు. బాగున్నావా? బాగున్నానంతే. ఇదివరకు బాగానే ఉన్నాను, కానీ ఇప్పుడు ఈ సోదొద్దు. ఇంత పొడుగా కూడా అడగలేదు నేను. మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు? చదువుకుంటున్నాడు, అంతే. చదువుకుంటున్నాడు కానీ చదువు రావట్లేదండి, ఆ విషయం ఆయన అడగలేదు. మనం అంతా చేసే ఓవర్ యాక్షన్ ఇదే. వన్డే క్రికెట్ మ్యాచ్ పూర్తవ్వాలంటే 50 ఓవర్లు ఉండాలి. జీవితం అనే మ్యాచ్ నాశనం కావడానికి 3 ఓవర్లు చాలండి. 1 ఓవర్ యాక్టింగ్, 2 ఓవర్ స్పీకింగ్, ఓవర్ టాకింగ్, 3 ఓవర్ థింకింగ్. ఈ 3 ఓవర్లు. అతిగా పనిచేయడం, అనవసర పనులను నెత్తి మీద పెట్టుకోవడం, అతిగా మాట్లాడడం, అతిగా ఆలోచించడం, మనకి సంబంధం లేదా విషయం. వచ్చినప్పుడు మాట్లాడదాం. అంటే జాగ్రత్త అవస్థలో కూడా సుషుప్తిలో ఉన్నట్టు ఉండడం కూడా నిద్రపోవడం కాదు, నిదురయును కాదు, రాతి వంటిదియు కాదు అంటాడు పాండురంగ మహత్యంలో తెనాలి రామకృష్ణుడు. మోక్షం అంటే నిద్ర కాదయ్యా, రాతిలా ఉండిపోవడం కాదు. స్పందించవచ్చు దేనికి, నీ అవసరమేమిటి అక్కడ. అవసరమైతే స్పందించు, చాలా తీవ్రంగా స్పందించు, చైతన్యవంతుడివే స్పందించు, ప్రాణం ఉంటే ఏం పర్వాలేదు. కానీ అది మహాభారత యుద్ధంలాగా అభిమన్యుడు ప్రాణాలు ఉండే పరిస్థితి ఒడ్డేద్దాం, లేనిపోని దానికి ఎందుకు వచ్చింది. అలాగే జాగ్రత్త అవస్థలో కూడా మనం అత్యవసరమైన దాన్నే పట్టించుకుంటూ, అత్యవసరమైన దాన్నే చేస్తూ, అత్యవసరమైన విషయాలే మాట్లాడుతూ ఉండొచ్చు, అభ్యంతరం ఏం లేదు. ఆ ఉండగలగడం ఆనందం వేయడానికి ప్రమాణం ఏమిటంటే బాగా నిద్ర పట్టినప్పుడు మనం లేచి ఎప్పటికంటే ఎక్కువ ఆనందం పొందాను అంటున్నామా లేదా, అంచేది అది ఆనందమే, మనమే ఒప్పుకున్న ఆ విషయాన్ని. దానికి ప్రయత్నం చేయడమే. ఈ 101 నాడుల్లో ఒక నాడి రూపంలో ఉన్న జీవుడు పైకి చూస్తూ నేను దేవుడు కావాలి, దేవుడు కావాలి, దేవుడు కావాలి, దేవుడు కావాలని అంటుంటే వాటికి మాటి మాటికి ఈ 100 నాడులు చుట్ట చుట్ట తిరుగుతూ అడ్డం తగులుతూ ఉంటాయి. దేవుడు ఎందుకురా నీకు పెద్ద పదవి వచ్చింది, దేవుడు ఎందుకురా నీకు 2 కోట్లు వచ్చాయి, దేవుడు ఎందుకురా నీకు రోగం వచ్చింది ముందు తగ్గించుకో, దేవుడు ఎందుకురా నీ పిల్లకి పెళ్ళవ్వాలి, దేవుడు ఎందుకురా మీ అల్లుడు ఎలా ఉన్నాడు. ఈ గొడవ అంతా ఈ నాడి తగిలినప్పుడల్లా, ఈ తీగలు తగిలినప్పుడల్లా, టచ్ అయినప్పుడల్లా ఏదో విద్యుత్తులో తేడా వచ్చినట్టుగా ఈ తీగ వచ్చి జీవుని తగులుకోగానే ఈ బంధాలన్నీ గుర్తొస్తూ ఉంటాయి. దేవుడి కంటే ఇదేదో ముఖ్యమైనట్టు. ఆ దేవుణ్ణి వదిలి జీవుడు వెనక్కి పడడం వల్ల ఇవన్నీ వచ్చాయి. అసలు మళ్ళీ వాళ్ళలో కలవడం తప్పితే వేరే ఏమీ లేదు. జీవితానికి అంతిమ లక్ష్యమే లేదు, అసలు ఇదే లక్ష్యం. జీవుడు దేవుళ్ళలో కలవడమే లక్ష్యం, ఇంక వేరే ఏం లేదు. ఆ సత్యం భారతదేశం మాత్రమే చెప్పింది, ఆ సత్యం హిందూ ధర్మం మాత్రమే చెప్పింది, ఆ సత్యం వేదాలు, శాస్త్రాలు, పురాణాలు మాత్రమే చెప్పాయి. అందుకని భారతదేశంలో పుట్టడం అదృష్టం.
ఇక్కడ ప్రతి తల్లి నిన్న మొన్నటి వరకు ఇంగ్లీష్ మీడియం అనే దౌర్భాగ్యం మనకి బాగా దేశమంతా వ్యాపించే వరకు 85 సంవత్సరం, నేను సంవత్సరం కూడా ఖచ్చితంగా చెప్పగలను, 85 సంవత్సరం నుంచి భారతదేశం సంగతి ఏమో కానీ 2 తెలుగు రాష్ట్రాలకి పెద్ద చెద పట్టింది. ఇంగ్లీష్ మీడియం అప్పుడే వచ్చింది బాగా. అంతకుముందే 10 ఏళ్ల క్రితం నుంచి నేను తెలంగాణలో తెలుగు మాధ్యమం పాఠశాలలో పనిచేశాను. 300 మంది జనం ఉండేవారు ఒక స్కూల్లో, అందరూ హాస్టల్లోనే 300 మంది తెలుగు మీడియంలో. ఇంగ్లీష్ మీడియం మాట కూడా ఉండేది కదా, అది మాకెందుకండి అనేవారు తల్లిదండ్రులు కూడా. హాయిగా చెప్పాం, పాఠాలు విన్నారు. వాళ్ళంతా ఇవాళ దేశ విదేశాల్లో బ్రహ్మాండమైన స్థానాల్లో ఉన్నారు, ఎవరికి లోటేం లేదు. వాళ్ళకి ఇంగ్లీష్ కూడా బాగా వచ్చు. వాళ్ళు ఇంగ్లీష్ సబ్జెక్ట్ చెప్పేవాళ్ళు గట్టిగా చెబితే చాలు కదా, మొత్తం అంతా ఇంగ్లీషులో ఎందుకండి పని లేక. మొత్తం అంతా ఇంగ్లీషులో ఎందుకు? మినపప్పుతో చేస్తే గారెలు బాగుంటాయి కాబట్టి గారెలు మినపప్పుతో చేసుకోవాలి, కానీ అన్నము కూరలు అన్నీ మినపప్పుతో చేస్తావా? తద్దిన పెడతారా? దీనికి ఏం చేయాలో అదే చేయాలి. మినపప్పుతో గారెలు చేసుకో, మినపప్పుతో అన్నం వండుతా, మినపప్పుతో అన్ని కూర చేస్తా అంటే ఏంటది? అలాగే ఇంగ్లీష్ ఎందుకు అవసరం? ఇంగ్లీష్ సబ్జెక్టుకి అవసరం, అది నేర్పుకో, బాగా నేర్పుకో. ఆ తరగతిలో ఇంగ్లీషులో మాట్లాడమను, సరిపోయా. ఇక బళ్ళో ఉన్నంతసేపు ఇంగ్లీషే, ఇంటికి వెళ్ళినా ఇంగ్లీషే, ఏమైనా ఇంగ్లీష్ అంటే ఇవాళ ఏమైందో చూస్తున్నావు. ఇవాళ తెలుగు అర్థం కాకుండా పోయింది. నీ ఫోన్ నెంబర్ ఎంత అయ్యాడో 9848 అనేవాడు వాళ్ళు 9848 అని మాట్లాడుతున్నాడు ఇక్కడ. పైగా మనం పొరపాటుని 9848 అంటే వాడికి అర్థం కావట్లేదు. నేను ఎవరినైనా ఫోన్ నెంబర్ అడిగితే నేను చేదస్తంగా నేనేం చేస్తానంటే వాడు 9848 అంటే నేను రాసుకుంటాను కదా, 9848 అంట. వాళ్ళకి అర్థం కావట్లేదు అది. నా నెంబర్ ఎవరికైనా నేను చెప్పవలసి వస్తే, నాకు తెలిసిన వాళ్ళ నెంబర్ చెప్పవలసి వచ్చినా నేను ఇలాగే చెబుతాను, 94 90 అనేదో అంట. ఏంటండి అంటున్నారు వాడు. 94 90 అంటే తెలియట్లే, 9490 అనాలి. ఏం కర్మ వచ్చి పడిందండి. అందుకే నేను 85 అంటున్నా ఖచ్చితంగా. ఈ ఎంసెట్ పెరిగి, ఇంజనీరింగ్ మెడిసిన్ ఎంసెట్ అనేది పెరిగి, దాని గురించి ఇంటర్మీడియట్లో ఇంగ్లీష్ మీడియం పెరిగేసరికి దాని గురించి 10th క్లాస్ దగ్గర నుంచి 1వ తరగతి దగ్గర నుంచి తల్లి కడుపులో కూడా ఇంగ్లీష్ మీడియం పెట్టి పారేశారు. 9 నెలలు వృధా అవుతుంది. అంత అవసరమా? దీన్నే ఓవర్ యాక్షన్ అంట. అన్ని భాషలు నేర్చుకోవలసిందే. మన భాష నాశనం అయిపోయేటంతగా ఇతర భాషలు నేర్చుకోవడం అవసరమా? అన్ని విషయాలు మాట్లాడవలసిందే. మనం అసలు ఆత్మజ్ఞానం పోయేటంతగా మాట్లాడడం అవసరమా? అందుకే ఈ ఓవర్ థింకింగ్, ఓవర్ టాకింగ్, ఓవర్ యాక్టింగ్, ఈ 3 తగ్గించుకుంటే ఈ జీవుడు ఈ 100 నరాలని నాడులని తప్పించుకొని పైకి చూసి దేవుళ్ళలో కలవడానికి అభ్యాసం చేయడానికి అవకాశం వస్తుంది. కఠోపనిషత్తులో చెబుతారు, శతం చైకా హృదయస్య నాడ్యక తయోరోర్ధ్వం అభినిశ్రుతైక తయోర్ధ్వమన్యన్ అమృతత్వమేతి తదోర్ధ్వమాయన్ అమృతత్వమేతి విశ్వంగన్యా ఉత్క్రమణే భవంతి. ఇక్కడ 100 నాడులు ఉన్నాయ్యా, అందులో ఒకటి ఉంది ప్రత్యేకంగా. 101 నాడులో శతం ఏక 101 ఉన్నాయి, 100 చుట్టుకుని తిరుగుతున్నాయి నాయన. ఈ ఒకటి పైకి చూస్తోంది, అది ఎలా పైకి చూడని దాన్ని అలా ఉండని, ఎందుకంటే పైకి వెళ్ళేది అది ఒక్కటేనాయా. తయోర్ధ్వమాయన్ అమృతత్వమేతి, అది అమృతత్వాన్ని అందుకుంటుందయా. విశ్వంగన్యా ఉత్కర్మణే భవంతి. మిగిలిన 100 ఎందుకు పనికొస్తాయంటే చచ్చేటప్పుడు బయటికి పోవడానికి పనికొస్తాయన్నాడు. అంతకు పనికి రావన్నాడు. ఈ 100 నాడులకి మళ్ళీ 72,000 నాడులు సంబంధం అండి. కనెక్షన్లో కనెక్షన్, ఇది బంధంలో అనుబంధం. వెరసి ఈ 72,000 నాడులకి కూడా ప్రాణాయామం ద్వారా వాయువును అందిస్తున్నాం మనం, ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా. ప్రాణాయామం యోగాభ్యాసం సరిగ్గా చేస్తే ఈ 72,000 నాడులని ఈ 100 నాడుల ద్వారా అదుపులో పెట్టచ్చు. కంట్రోలింగ్ పాయింట్ ఉంటుంది, ట్రాన్స్ఫార్మర్ ఒక చోట ఉంటుంది, అది ఆ ప్రాంతంలో విద్యుత్తునంతని నియంత్రిస్తుందా లేదా. అలాగే ఇక్కడ నాభిలో ఉండేటువంటి 100 నరాలు చుట్టుకుని 72,000 నాడుల్ని నియంత్రిస్తాయంటే ఆపు చేయవు, అదుపులో పెడతాయి. ఎలా ఉండాలో అలా ఉండు, అంతకుమించి వద్దు. అదే నియంత్రణ. ట్రాన్స్ఫార్మర్ అంటే ఏమిటి? ఇక్కడి నుంచి ఇంకో దానికి ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది, అది మార్పు చేస్తుంది, పంపిస్తుంది. అదేం అట్టిపెట్టి కూర్చోదు, అట్టిపెట్టుకుంటే పేరిపోతుంది అది. కానీ పంపించడానికి ఒక వ్యవస్థ ఉండాలి కదా. అక్కడ మన నాభి దగ్గర చేశాడు ఆ వ్యవస్థ. సరిగ్గా భూమండలం మొత్తానికి భగవంతుడు ఎలా చేశాడు అంటే భారతదేశంలో ఆ నాభి కేంద్రం పెట్టాడు. అందుకని దీన్ని భాగవతంలో అజనాభము అన్నారు. మన దేశాన్ని, భారతదేశాన్ని అజనాభము అంటే బ్రహ్మదేవుని నాభి అని. బ్రహ్మదేవుడు ఎవరు? సృష్టికర్త. ఆయన సృష్టించింది ఏమిటి? భూమండలం మొత్తం అంతా. దానికి నాభి అంటే భారతదేశం. అంటే భారతదేశం బాగుంటే ఆధ్యాత్మికత కారణంగా, ఆధ్యాత్మిక కిరణాలు వ్యాపించడం కారణంగా యావత్ ప్రపంచం బాగుంటుంది. ఇది
ఆ బాగుండడానికి మన తల్లులు చేసిన ప్రయత్నం ఏమిటి అంటే రామాయణ భారత భాగవతాల్లో ఉండే కథలన్నీ పాలిచ్చేటప్పుడే, ఉగ్గుబాలు పోసేటప్పుడే, స్నానం చేయించేటప్పుడు, అన్నం తినేటప్పుడు, జోలపాట పాడేటప్పుడు, పడుకున్న పిల్లాన్ని మేలుకొలిపేటప్పుడు హాయిగా చెప్పారు కథల రూపంలో. అలాగ అమ్మ లక్ష్మీదేవి వైకుంఠంలో ఉండి శ్రీ మహావిష్ణువు తులసి దళాలతో పూజ ఎందుకుని విశ్రమిస్తే ఆయన వంటింట్లో ఉన్నది లక్ష్మీదేవి కదా మహానసంలో. ఆవిడ పాల సముద్రంలో పాలు కాచి 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 తోడుపెట్టి చిలికి చిలికి ఇంత వెన్న తీసిందమ్మా. ఆ వెన్న కూడా నాకు అందింది అంటే నీ కొనగోరు కారణం తల్లి అని మా అమ్మను ప్రార్థించాను. నీ కొనగోరు చాలు జననీ మృదుభావమరంద మాధురీ శ్రీకమనీయ వాక్య తులసీదళ సేవిత పద్మనాభశయ్యాకర దుగ్ధసాగర మఘానస శాసక పద్మజా పురాణీకరణీత నవ్యనవనీతము చేకొని మృంగి పొంగగా నీ కొనగోరు చాలు జననీ. భగవంతుడు లొంగాలి అంటే మృదువైనటువంటి భావపుష్పాలతో మనం పూజ చేయాలి. మామూలు పువ్వులు ఏవో పెడతాం, అవి మృదువుగా ఉంటాయో లేదో తెలియదు, మకరందం వాటిలో ఉంటుందో లేదో తెలియదు. కానీ మనస్సు అనే పుష్పంలో మనం కాస్త ఆలోచిస్తే ఎప్పుడూ మకరందం ఉంటుంది. భగవంతుడయందు భక్తి ఉంది, ప్రజలు దీనులయందు జాలి ఉంది అంటే ఆ మనస్సు అనే పుష్పంలో ఖచ్చితంగా మకరందం ఉంటుంది. మృదుభావమరంద మాధురీ శ్రీకమనీయ వాక్య, అటువంటి మృదువైనటువంటి భావాలతో ఎంతోమంది కవులు పద్యాలు వెళ్ళారు. అవన్నీ భగవంతుడికి నివేదన చేశారు. ఆ వాక్యాలు ఎటువంటివి? ఆ కవులు చెప్పిన పద్యాలు, అందులో వాక్యాలు ఎటువంటివి అంటే తులసీదళాలు లాంటివి. కమనీయ వాక్య తులసీదళ సేవిత పద్మనాభశయ్యాకర. ఆ కవుల పద్యాలు భావ సుగంధాలనేటువంటి తులసి దళాలతో అర్చన జరుగుతూ ఉంటే ఆయనకి చాలా ఆనందం కాబట్టి వెంటనే ఆయన కరుణిస్తాడు. ఆయన కరుణించాడన్నా లక్ష్మీదేవి కటాక్షం కావాలి. ఎందుకని? మకానస శాసక పద్మజ. మన ఇంట్లో ఎలాగైతే అన్నిటికీ ఆడవాళ్ళ యొక్క పెత్తనం నడుస్తూ ఉంటుందో, అందులో మన రాష్ట్రం ఏపీ కాబట్టి ఏపీ అంటే ఆడపెత్తనమే కదా, నడవనీయడమే మంచిది, నష్టమేమీ లేదు, ప్రమాదం ఏం లేదు. ఆడపెత్తనమా మగ పెత్తనమా అని ఎప్పుడు దెబ్బలాడుకోవలసిన అవసరం లేదండి. ఆ పెత్తనం మంచిదా కాదా, అది మరి కుటుంబానికి మేలు చేసేటప్పుడు ఆడపెత్తనమైతే మగ పెత్తనమైతే ఈ అహంకారాలు దేనికి అర్థం కాదు అసలు. స్పష్టంగా మనుధర్మశాస్త్రంలో చెప్పింది ఏమిటంటే ఆర్థిక విషయాల్లో స్త్రీకే పెత్తనం ఇవ్వమని చెప్పాడు. ఎందుకు ఆ మాటలు బయటికి రావట్లేదో నాకు తెలియట్లా. మనుధర్మశాస్త్రంలో చెప్పాడు స్త్రీకి తెలిసినంతగా ఆర్థికమైన పొదుపు మొగాడికి తెలియదు అన్నాడు. అసలు స్త్రీలు తలుచుకుంటే అనవసరంగా ఇంట్లో ఒక్క లైటు కూడా వెలగనీయకుండా మొత్తం విద్యుత్ ఆదా చేసేస్తారు. మొగాడు చేయలేడు, అలాగా మొగాడు చేయలేడు, వదిలేసి వచ్చేస్తాడు. బోర్డు సంపాదిస్తున్నామని ఏదో రకంగా. అదే హోటల్లో ఉన్నామనుకోండి, ఎలాగో బిల్లు కట్టాంగా ఏదో మాట్లాడతాడు. ఇక్కడ బిల్లు అయితే కట్టావు, వనరులు ఎక్కడి నుంచి వస్తాయి ఆలోచించండి. విద్యుత్ వనరు కదా, వనరు. ఆ వనరు అయిపోతే చేసేదేముంది ఇక్కడ? వనరులు అయిపోతే నరులు చేయగలిగింది ఏం లేదు ఇక్కడ. అడవుల్లో వనాల్లో వనరులన్నీ అయిపోయి ఇప్పుడు జరుగుతున్నది తెలుసు. రోజు పత్రికల్లో టీవీల్లో ఏమొస్తున్నాయి? జనారణ్యంలో పెద్ద పులి. ఎక్కడైనా 25 ఏళ్ల క్రితం ఈ మాట విన్నామండి? మనుషుల్లో కొండ చిలువ, రోడ్డు మీద పరిగెత్తున్న ఏనుగు. ఎందుకు వచ్చేయండి? అడవుల్లో ఉండేటువంటి వాటి ఆహారాన్ని మనం నాశనం చేశాం. ఇక్కడ అసలు అడవులే లేకుండా చేశాం.